హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేనైతే థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఒక ఆర్గనైజర్ అయితే స్టిచ్ చేసి చూపించబోతున్నాను. చాలామంది కామెంట్స్‌లో అడిగారు అది ఎలా స్టిచ్ చేయాలో చూపించండి అని చెప్పేసి. ఈరోజు మీ అందరి కోసం అయితే నేను దాన్ని ఎలా కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలనే వీడియో అయితే చేస్తున్నాను. చూడండి ఎప్పుడు కూడా మనం ఏ ఇలాగా థ్రెడ్స్ ఆర్గనైజర్ స్టిచ్ చేసుకునేటప్పుడు లైట్ కలర్ తీసుకోవాలనమాట. ఎందుకంటే దారాలన్నీ కలర్స్‌లో ఉంటాయి గాబట్టి, మనం తీసుకునే క్లాత్ లైట్ కలర్‌లో ఉంటే మనకి థ్రెడ్స్ బాగా కనిపిస్తాయి. అలాగే చూడటానికి కూడా నీట్‌గా అనిపిస్తుందనమాట. నేనైతే మా పిల్లల యూనిఫార్మ్ ఫ్యాంట్ బిట్ కొంచెం మిగిలిపోతే దాన్నైతే మీకు ఇలాగా స్టిచ్ చేస్తున్నాను. చూడండి. మనకి క్లాత్ ఎంతున్నదో దాన్ని బట్టి మనం వెడల్పు ఎంత కావాలి, పొడవు ఎంత కావాలనేది తీసుకోవచ్చు. దీనికి పర్టిక్యులర్‌గా ఏమి మెజర్‌మెంట్స్ అయితే అవసరం లేదనమాట. ఇంతే తీసుకోవాలి అని జెప్పేసి. మీకున్న క్లాత్‌ని బట్టి మీరు ఎన్ని లైన్స్ కావాలి అనేది మీరు స్టిచ్ చేసుకోవచ్చనమాట. చూడండి నేనైతే గనక పొడవుగా వచ్చేసి ఒక 6, 7 లైన్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. అడ్డుగా వచ్చేసి 12 థ్రెడ్స్ పట్టేలాగా అయితే పెట్టాలనుకుంటున్నాననమాట. మనం చి తీసుకునే లైన్స్ కొంచెం పెద్దవి, చిన్నవి తీసుకుంటే ఒక్కొక్కసారి పెద్ద రీల్స్ ఉంటాయి, చిన్న రీల్స్ ఉంటాయి. అందువల్ల కరెక్ట్‌గా అన్నీ ఒకేలాగా అయితే పెట్టుకోనవసరం లేదు. మనకు నచ్చినట్టు చిన్న చిన్నగా ఆహ్, ద లైన్స్ అటు ఇటుగా కూడా తీసుకోవచ్చనమాట. చూడండి ఫస్టు మీ ఫ బంద్ పెట్టుకోవడానికైతే ఫస్ట్ చూడండి ఇలాగా ఒక 2 ఇంచెస్‌లో నేను క్లాత్‌నయితే తీసుకొని అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని వదిలేసుకోవాలి. ఎందుకంటే పైన ఒక తాడు పెట్టి మనం బందు పెట్టుకొని కట్టుకోవడానికైతే అవుతుందనమాట. చూడండి ఇలా మడత పెట్టుకుంటే మనం అందులో థ్రెడ్ అయితే ఎక్కించేసుకోవచ్చు. తర్వాత మనకి ఈ దారపు రీలు వచ్చేసి పొడవు 2.5 ఇంచీలయితే ఉంటుంది. నేను దానికి అంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. ఒక థ్రెడ్‌కి, ఒక థ్రెడ్‌కిని. అందువల్ల నేనేంటంటే 4 ఇంచెస్ 3½ నుంచి 4 ఇంచెస్ వరకు మనం పెట్టుకుంటే, మనకి థ్రెడ్ పెట్టుకున్న తర్వాత కిందన, పైన చిన్న గ్యాప్ అయితే వస్తుందనమాట అలాగా. అందుకని నేను 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలాగా ఎన్ని లైన్స్ కావాలో మీకు నచ్చినట్లుగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని లైన్స్ కావాలి అనేసి. నేనైతే ఇలా ఒక 6-7 లైన్స్ అయితే నేను లైన్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మొత్తం ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఎన్ని లైన్స్ వచ్చాయో చూసుకొని, మీకు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. లేదంటే ఇంకా పెంచుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఇలా నాకు కావాల్సినన్ని లైన్స్ గీసుకొని, ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. స్కేల్‌తో లైన్‌గా గీతలైతే గీసుకోండి. ఎందుకంటే చూడటానికి కూడా నీట్‌గా మనకి ఒకే లైన్‌లో స్టిచ్ చేసుకోవడానికైతే అవుతుందనమాట. ఇలా లైన్స్ కొట్టుకుంటే. తర్వాతొచ్చేసి అడ్డుగా మనకి ఎంత డిస్టెన్స్ కావాలి ఒక థ్రెడ్ పెట్టుకోవడానికని జెప్పేసి చూసుకోవాలి. థ్రెడ్ అయితే చూడండి 1½ ఇంచీలో అయితే ఉంటుంది. ఇది 300 మీటర్స్ అనమాట. నేను తీసుకున్న థ్రెడొచ్చేసి. మీకింకా 100 మీటర్స్‌లో ఉంటుంది. అలాగే 200 మీటర్స్ ఇంకా ఎక్కువగా పెద్ద రీల్స్ కూడా ఉంటాయి. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు లైన్స్ గీసుకోవచ్చనమాట. 4 పక్కల కూడా మనకి లోపలికి మడిచి పెట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ వదిలేసుకొని, మనం అక్కడి నుంచి మీకు థ్రెడ్ ఏ లెంగ్త్‌లో పెట్టుకుంటున్నారు అనేది చూసుకొని మీరు లైన్స్ అయితే కొట్టుకోవచ్చు. నేనైతే ఒక్కొక్క దానికి 1 ఇంచు, 1½ ఇంచు అలాగే అక్కడక్కడ లాస్ట్‌కొచ్చేసరికి ఒక 2 ఇంచెస్ కూడా నేను విడ్త్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్ద థ్రెడ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్న థ్రెడ్స్ ఉంటాయి గదా! అన్నీ ఒకేలాగా అయితే అవసరం లేదనమాట. ఒక్కొక్కసారి ఒకే దాంట్లో 2 థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. చిన్న చిన్న థ్రెడ్స్ అయిపోయినవి ఉంటాయి గదా! కొంచెం కొంచెం మిగిలినవి అవి ఒకే దాంట్లో 2 కూడా పెట్టేసుకోవచ్చనమాట. నేనైతే ఇలాగ 12 లైన్స్ వచ్చేలాగైతే ఇలా మార్క్ చేసుకున్నాను. చూడండి. ఇలా ఇటుపక్క 4 పక్కల ఇలాగా ఫోల్డింగ్‌కైతే కొంచెం కొంచెం మనం
క్లాత్ అయితే తీసుకోవాలి ఎక్స్ట్రాగాని. చూడండి ఇప్పుడు నేను అన్నీ మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ప్రతీది కూడా. ఇప్పుడు నేను దీన్ని కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా మీకు ఎన్ని లైన్స్ కావాలో మీరు లైన్స్ గీసుకొని, మీకు ఎంత క్లాత్ కావాలో చూసుకొని, మిగిలిన క్లాత్‌ని అయితే తీసుకోవాలి. ఆ మిగిలిన క్లాత్‌లో నుంచి మనం ఇప్పుడు థ్రెడ్స్ పెట్టుకోవడానికి బాక్సెస్‌లా కుట్టుకోవడానికైతే దాన్ని ఎంత లెంగ్త్‌లో కావాలో చూసుకొని ఒక్కొక్కటి కట్ చేసుకోవాలనమాట. చూడండి నేనైతే అంటే దారపురీలొచ్చేసి 2½ ఇంచెస్ ఉంటుంది గదా! నేనొచ్చేసి 1½ ఇంచ్ వరకు లోపలికెళ్ళేలాగా మిగిలిన 1 ఇంచు బయటకి కనిపించేలాగా చూసుకొని మార్క్ చేసుకుంటున్నాననమాట. అది మీ ఇష్టం. చిన్నదే థ్రెడ్ బయటకి కనిపించాలి అనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కానీ 1½ ఇంచ్ కంటే తక్కువ పెట్టుకుంటే థ్రెడ్ బాగా బయటకి కనిపిస్తుందనమాట. అందువల్ల మీరు కొంచెం 1½ నుంచి 2 ఇంచెస్ వరకు మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు అది లెంత్ పెట్టుకోవచ్చనమాట. క్లాత్‌ని కట్ చేసుకోవచ్చు. నేనైతే 1½ ఇంచ్‌కి అండ్ ఎక్స్ట్రాగా అటు ఇటు ఫోల్డింగ్ చేసుకోవాలి గాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మొత్తానికి 2 ఇంచెస్ వరకు నేను ఈ క్లాత్‌నైతే తీసుకుంటున్నాను. అలా నాకు ఎన్ని బాక్సెస్ కావాలో అన్ని లైన్స్ నేను కట్ చేసుకుంటున్నాననమాట. మీకు కూడా ఎన్ని కావాలో అన్ని లైన్స్ కట్ చేసుకోండి ఇలానే. చూడండి ఇప్పుడు నేను ఈ మెయిన్ క్లాత్‌ని అయితే గనక బాక్సెస్ కొట్టుకున్నాం కదా! ఆ క్లాత్‌ని ఇలా మొత్తం 3 పక్కల మడిచి కుట్టేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం క్లాత్‌నైతే నీట్‌గా మడుచుకొని కుట్టేసుకోవాలనమాట. ఇలా 3 పక్కల మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం 3 పక్కల ఇలా మడత పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక పక్క మనం బందు పెట్టుకోవడానికి ఇలా ఫస్ట్ 2 ఇంచెస్ అయితే వదులుకున్నాం కదా! అది బందు పెట్టుకోవడానికి అంటే థ్రెడ్ కట్టుకొని మనం దేనికైనా హ్యాంగ్ చేసుకునేలాగా మనం ఇలా 2 ఇంచెస్‌లో దీన్ని ఇలా మడత పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇది మెయిన్ క్లాత్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి థ్రెడ్స్ పెట్టుకోవడానికి బాక్సెస్ లాగా కుట్టుకోవడానికి అయితే ఇలా కట్ చేసుకున్న క్లాత్‌లన్నిటిని రెడీ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది మనం తీసుకున్న క్లాత్‌ని ఇలా 4 పక్కల మడుచుకొని అంటే పావించి అలాగా ఉండేలా చూసుకొని మడుచుకొని కుట్టుకోవాలన్నమాట దానికి సరిపోయేలాగా. ఇదిగోండి ఇలా మొత్తం 4 పక్కల ఇలా చిన్నగా మడుచుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ మనం నీట్‌గా రెడీ చేసి పెట్టుకోవాలి. యాక్చువల్‌గా 3 పక్కల కుట్టుకొని దానికి స్టిచ్ చేసిన తర్వాత కూడా తిరగేసుకోవచ్చు. కాకపోతే దానికంటే ఇదైతే ఈజీగా ఉంటుందన్నమాట. అన్నీ మనం ఒకేసారి ఇలా ఎన్ని బాక్సెస్ కావాలి, ఎన్ని కావాలనుకుంటున్నామో మనం కట్ చేసుకుంటాం కదా! వాటిని మొత్తం అన్నీ ఇలా రెడీ చేసేసుకొని తర్వాత దీనికి ఈజీగా జాయింట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా పైనుంచి మనం బందు పెట్టుకోవడానికి కుట్టుకున్నాం కదా! అక్కడి నుంచి పైనుంచి ఇలా పైన గ్యాప్ వదిలేసుకొని ఇలా 3 పక్కల స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి మనం ఇలా 3 పక్కల అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా మనకి ఎంత డిస్టెన్స్ ఉన్నదో చూసుకొని అలా గ్యాప్ చూసుకొని దారం ఎంత గ్యాప్లో పెట్టుకోవాలి అనేది మనం పెట్టుకొని మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఫస్ట్లో మార్కింగ్ చేసుకుంటారు కాబట్టి అలా మార్కింగ్ని బట్టి అయినా సరే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేను మొత్తం అన్నీ కూడా ఇలాగా ఎంత లెంత్ కావాలో చూసుకొని నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు
ఇలా నిలువుగా అయితే మళ్ళీ మనం బాక్సెస్ లాగా స్టిచ్ చేసుకోవాలి. దానికి మీరు దారప్రీలు ఒకటి ఇలా పెట్టుకొని ఎంత లెంత్లో కావాలో ఒకసారి మార్కింగ్ చేసుకొని అలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే చూడండి కొన్ని కొన్ని పెద్దవి ఉంటాయి థ్రెడ్స్, కొన్ని కొన్ని అయితే చిన్న థ్రెడ్స్ కూడా ఉంటాయి కదా. అలా నేను కొన్ని పెద్ద బాక్సులు అలాగే కొన్ని చిన్న బాక్సుల్లాగా మొత్తం అన్నీ కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాను. చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది అస్సలు పెద్ద కష్టమేమీ కాదు. మనకి క్లాత్ ఉంటే మనం ఈజీగా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మనకి స్టార్టింగ్లో కూడా చూడండి ఇలా మనం దారాలన్నీ తీసి సగం సగం అయినవన్నీ కూడా ఇలా ఏదో ఒక దాంట్లో పడేస్తూ ఉంటాం కదా. అవి చిక్కులు పడిపోయి మొత్తం అన్నీ కూడా శుభ్రంగా చిక్కులు అయితే పడిపోతూ ఉంటాయి. దానివల్ల మనం తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కలర్స్ కూడా కొన్ని కొన్ని ఇందులోనే ఉండిపోతాయి. మళ్ళీ మనం కొత్తది రీల్ తీసుకొని మనం వాడేస్తూ ఉంటాము. అదే ఇలా మనకి ఎదురుగానే ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చూడండి కలర్స్ అన్నీ మనకి ఎదురుగా కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు ఈజీగా మనం మనకు కావాల్సింది తీసుకొని కుట్టుకోవచ్చు. ఎప్పుడైనా చేతి కుట్లకు కూడా చిన్న చిన్న దారాలు ఏమైనా ఉండిపోతే వాటిని కూడా మనం యూజ్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఇది టైలరింగ్ చేసిన ప్రతి ఒక్కరికి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.